హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. నాన్న సెమిస్టర్ 1 వాళ్ళకి యూనిట్ 3 చెప్తున్నాను. ఇప్పుడు హిందీ సాహిత్యక ఇతిహాస్ అండ్ కాల్ విభాజన్. తమ్నైల్లో చూసారు కదా. ఇది సింపుల్గా క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది మోడల్ పేపర్ అనేది చాలామంది అడుగుతున్నారు. సో మోడల్ పేపర్ ఇంకా మనకి తెలీదమ్మా, ఎందుకంటే ఇదే ఫస్ట్ ఇయర్ కనుక మోడల్ పేపర్ ఎలా ఉంటుందనేది తెలీదు. అంటే యూనివర్సిటీని బట్టి ఉంటుందా లేదంటే అందరికీ ఒకే మోడల్ పేపర్ ఇస్తారా అనేది కూడా మనకి ఇంకా తెలియదు. బట్ ఈ ఆన్సర్ అయితే మాత్రం ఇది క్వశ్చన్ హిందీ సాహిత్యక ఇతిహాసాన్ని ఇవ్వచ్చు, కాల విభాజన అని ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా ఒకే ఆన్సర్, ఐదర్ షార్ట్ అవనివ్వండి లేదా ఎస్ఏ అవనివ్వండి, సింపుల్గా రాసేలాగా నేను టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్ చెప్తున్నాను నేను మీకు. సో పేజ్ నెంబర్ 68 కొత్త టెక్స్ట్ బుక్లో మనకి హిందీ సాహిత్యక ఇతిహాస్ అని ఉంది. సో హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్ అని అర్థం. ఇది మనకి ఆచార్య రామచంద్ర శుక్ల గారు రాసింది, బాగా ఫేమస్ అయిందనమాట. చాలా అంటే మనకి చాలా సింపుల్గా చక్కగా అర్థమయ్యే విధంగా మనకు ఉంది. ఒక టాపిక్ మీద చాలామంది విద్వాంసులు రీసెర్చ్ అనేది చేస్తారనమాట. అలాగే చాలామంది ఈ టాపిక్ మీద రాయడం జరిగింది. అయితే ఇందులో ఆచార్య రామచంద్ర శుక్ల గారిది ఫేమస్. సో ఇక్కడ మీకు ఫస్ట్ నోట్స్ ఎక్కడి నుంచి ఎలా రాయాలి అనేది నేను ఫస్ట్ చెప్పేస్తాను. అది మీరు టిక్ చేసుకోండి. పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. పేజ్ నెంబర్ 68 ఓపెన్ చేసుకోండి. హిందీ సాహిత్యక ఇతిహాస్ అని ఉంటుంది. సేమ్ అదే సైడ్ హెడ్డింగ్ కూడా మీరు పెడతారు. నెక్స్ట్ సెకండ్ లైన్ చూస్తే హిందీ సాహిత్యక ఇతిహాస్ అత్యంత ప్రాచీన హే, చాలా ప్రాచీనమైనది అనేది ఫస్ట్ లైన్గా రాస్తారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ కమింగ్ టు ద పేజ్ నెంబర్ 73లో హిందీ సాహిత్యక కాల్ విభాజన్. ఎలా క్వశ్చన్ ఎలా అడిగినా క్వశ్చన్ని బట్టి మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. లాస్ట్ पैराग्राफ చూడండి. आचार्य शुक्ल का काल विभाजन आचार्य रामचंद्र शुक्ल ने अपने हिंदी साहित्य का इतिहास में जो काल विभाजन किया वह बाद के विद्वानों और विद्यार्थियों के बीच सर्वाधिक प्रचलित और मान्य हुआ. సో ఇది ఆచార్య రామచంద్ర శుక్ల గారిది. చాలా మనకి అర్థమయ్యేలా ఉంది. స్టూడెంట్స్కి కానీ విద్వాంసులకు కానీ అందరికీ కూడా చాలా బాగుంది అని. शुक्ल जी के अनुसार हिंदी साहित्य का इतिहास निम्नांकित 4 कालों में बांटा गया है. 4 కాలాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో టర్న్ ద పేజ్ నెంబర్ 74. ఓకే. సో 74లో చూడండి, ఆ 4 ఏంటనేది ఇచ్చాడు. ఆదికాల్, పూర్వ మధ్యకాల్, ఉత్తర మధ్యకాల్, ఆధునిక కాల్. సో దీన్ని ఆది కాలాన్నే వీరగాథా కాలని కూడా అంటారు. సో బ్రాకెట్లో ఇచ్చారు చూసారా. సెకండ్ది పూర్వ మధ్యకాల్ భక్తికాల్ అంటారు. ఉత్తర మధ్యకాలని రీతికాల్ అంటారు. ఆధునిక కాలని గద్యకాలని కూడా అంటారనమాట. అది ఏ కాలం, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. ఇక్కడ 1000 నుంచి 2000+ వరకు కూడా చూడండి. ఫస్ట్ మనకు ఆదికాలం వచ్చేసి 1000 నుంచి 1375 వరకు అది. ఓకే. తర్వాత సెకండ్ది పూర్వ మధ్యకాలం అంటే భక్తికాల్ వచ్చి 1376 నుంచి 1700 వరకు డివైడ్ అయింది. ఉత్తర మధ్యకాలం వచ్చి 1701 నుంచి 1900 వరకు. అంటే హిందీ లిటరేచర్ని కాలాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఆధునిక కాలం 1901 నుంచి అప్ దాకా, అంటే ఇప్పుడు వరకు. సో తర్వాత ఆ కింద పారాగ్రాఫ్లో ఒక 4 లైన్స్ అనేది రాసుకోండి. పైన ఉన్నదాన్ని కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంతే, ఇంకేం కాదు. అది 1, 2, 3, 4th లైన్లో సుస్పష్టత సంక్షిప్తత కే సాత్ సుబోధత और సుసంగతి भी है అక్కడ వరకు రాసుకోండి. ఓకే. సో शुक्ल जी के इस काल विभाजन में इतिहास माने हिस्ट्री సమయానుసార్ అంటే ఆ సమయానికి అనుకూలంగా ఆది పైన ఉంది చూసారా, ఆది మధ్య ఆధునిక విభాజిత్ కర్నేకే సాత్ అదే కాలాలు బ్రాకెట్లో ఉన్నావు మళ్ళీ చెప్పారు చూడండి. వీర్ భక్తి రీతి और गद्य आदि उस काल को प्रमुख प्रवृत्ति को भी आधार बनाया गया है. సో ఈ కాలాలుగా డివైడ్ చేయడం జరిగిందని రాయడం. ఉన్కే కాల్ విభాజన్ మే, ఆయన యొక్క కాల విభాజనలో సుస్పష్టత క్లారిటీగా, సంక్షిప్తత చాలా క్లుప్తంగా తక్కువలోనే అర్థమయ్యే విధంగా, కే సాత్ సుబోధత మంచిని బోధిస్తూ, ఆర్ సుసంగతి బేబే మంచి విషయాలు కూడా ఉన్నాయి. సో ఇంతవరకు రాసుకుంటారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 4 కాలాలని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కాలంలో ఏం జరిగింది. సో ఫస్ట్ ఆదికాలం. ఆదికాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆల్రెడీ మీరు టైం మెన్షన్ చూసుకున్నారు కదా. 1050 से 1375. గుర్తు లేకపోతే 1000 నుంచి 1300 వరకు అనేది గుర్తుపెట్టుకోండి చాలు. లగ్భగ్ అని రాయండి, ఇంచుమించుగా సరిపోతుంది. సో ఆదికాల్ కా సాహిత్య కా సమయ్ 1050 से 1375 तक.
सो इस काल को क्या कहते हैं और एक नाम क्या है इस काल को? వీరగాథా కాల్ है ना. సో ఆది కాల్ को వీరగాథా కాల్ भी कहते हैं అని ఒక సెంటెన్స్ అనేది మీరు అక్కడ ఓన్గా రాయండి. ఓకే. సో ఆఫ్టర్ దట్ లాస్ట్లో చూడండి పేజ్ నెంబర్ 75లో ఇస్ కాల్ మే అధికాంశ అంటే యాక్చువల్లీ 75లో ఇస్ కాల్ అనేది లేదు, మీరు పెట్టుకోండి. భాషాకే కావ్యం మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పేజ్లో. ఇస్ కాల్ మే అధికాంశ వీర కావ్య హే అంటే ఈ కాలంలో ఎక్కువగా రాజుల యొక్క వీరత్వం గురించి, రాజుల చరిత్ర గురించి రాయడం జరిగింది కావ్యాలు. అందుకే ఎక్కువ వీర కావ్యాలు యా వీర గీత్ హే, వీర గీతాలు ఉన్నాయన్నమాట. పేజ్ నెంబర్ 76 చూడండి. ఫస్ట్ पैराग्राफ చూడండి. इनकी रचना के पीछे तत्कालीन देश की राजनैतिक परिस्थितियों की प्रेरणा है. సో ఆ రచనల వెనకాతల ఆ కాలంలో ఉన్నటువంటి రాజనైతిక పరిస్థితి అంటే పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రేరేపించబడినాయి అన్నమాట, ఇన్స్పైర్ చేయబడినాయి. ఉస్ కాల్ మే హిందూ రాజా రూపవతి నార్యోం కో పానే కే లియే ఆ కాలంలో హిందూ రాజులు రూపవతి అంటే అందంగా ఉన్నటువంటి నార్యోం కో అమ్మాయిల్ని పొందడం కోసం और अपनी వీరత దిఖానే కో లియే అంటే వాళ్ళ యొక్క వీరత్వాన్ని చూపించడం కోసం పరస్పర్ యుద్ధ కర్తే थे ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. इसके अलावा देश पर मुसलमानों के आक्रमण हो रहे थे అంతేకాకుండా దేశం మీద ముస్లిమ్స్ మొత్తం హిందుస్థాన్ని ఆక్రమించడం జరిగింది. इस प्रकार युद्ध का वातावरण छाया हुआ था ఈ విధంగా యుద్ధ వాతావరణం అనేది నెలకొందన్నమాట. కవి రాజావుంకే దర్బార్ మే రహతే थे కవులందరూ కూడా రాయల్ కోర్ట్లోనే అకామిడేషన్ తీసుకునేవారు, అక్కడ రాజుల దగ్గరే ఉండాల్సి వచ్చేది రాయల్ కోర్ట్లో. ఉన్హోనే అప్పనే ఆశ్రయదాతకి, ఆశ్రయదాత అంటే హూ గేవ్ అకామిడేషన్ ఎవరైతే అక్కడ ఉండడానికి షెల్టర్ ఇచ్చారో సో వాళ్ళని ఆశ్రయదాత అంటారు, రాజులు అనమాట. వాళ్ళ యొక్క వీరత్వాన్ని, వీరతకి ప్రశంసామే గ్రంథ లిఖే వాళ్ళ వీరత్వాన్ని పొగుడుతూ గ్రంథాలు రాసేవారనమాట. ఓకే, అక్కడ వరకు రాసుకోండి చాలు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి పూర్వ మధ్యకాలం. పూర్వ మధ్యకాలం భక్తికాలం కూడా అంటారనమాట. చాలా ఫేమస్, చాలా గొప్పదనమాట ఈ భక్తికాలం. ఇందులో ఉన్నటువంటి పొయిట్సే మనకు తెలుసు. ఆదికాలం రీతికాలంలో పొయిట్స్ మనకు తెలీదు, ఎందుకంటే భక్తికాలం స్వర్ణయుగం అని కూడా అంటారనమాట. అది ప్రజల కోసం రాసినటువంటి సాహిత్యం, అందుకోసం. సో చూడండి ఇక్కడ 1375 నుంచి 1700 వరకు ఈ కాలం. నెక్స్ట్ ఈ సమయకే ప్రారంభ తక్ భారతవర్ష పర్ ముసల్మానోं का ఆధిపత్య हो चुका था ఎక్కువ ముస్లిమ్స్ ఆక్రమించేసుకున్నారనమాట కంప్లీట్గా. వే హిందువుం కో నీచా దిఖా రహే थे హిందువుల్ని చాలా తక్కువగా చూసేవారు, నీచంగా చూసేవారు. హిందువుంకి మాన్ మర్యాద చలి గయి థీ హిందూ నార్యోంకో అపహరణ కర్ణ అంటే వాళ్ళని కిడ్నాప్ చేయడం అని, కొనుక్కోవడం అని, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఉపయోగించడం అని ఇటువంటి పనులు చేసేవారనమాట. వాళ్ళ గౌరవం లేకుండా చేసేవారు. ఉన్కా మనోబల్ గాయబ్ హో చుకా గాయబ్ అంటే మాయమైపోవడం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారనమాట. ధర్తీకా కోయి మానవ్ ఉన్కి రక్షాకే యోగ్య నహి రహా థా భూమి మీద ఎవ్వరూ ఇక మమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు అనే నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు హిందువులు. ఈ కారణం సే ఉన్కి దృష్టి పరలోక్ పర్ గయి ఈ కారణం వల్ల వాళ్ళు చనిపోవాలి అనేటటువంటి ఆలోచన, పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన ఇటువంటివి వచ్చేవి. సో వే ఆధ్యాత్మిక క్షేత్రమే అప్నే నిరాశ్ మన్కో సాంత్వన దేనే చలే థే వాళ్ళు ఆధ్యాత్మికతని తీసుకొని అంటే దేవుడి వైపు, భక్తి వైపు వాళ్ళు అలా అన్హ్యాపీనెస్ని హ్యాపీనెస్గా మార్చుకోవడం కోసం భక్తి వైపు వెళ్ళారనమాట. సో అక్కడ వరకు రాయండి. తర్వాత థర్డ్ లైన్ చూస్తే అక్కడి నుంచి థర్డ్ లైన్ చూడండి. ఇస్లియే సాహిత్యమే భక్తి और సుధార్ కో ప్రముఖ స్థాన్ మిలా సో అందుకని ఆ కాలం యొక్క సాహిత్యంలో భక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట, మెయిన్ ప్లేస్. ఈ కాల్ మే బి కుచ్ వీరకావ్య రచే గయే थे ఇక్కడ కూడా కొన్ని వీరకావ్యాలు రాయడం జరిగింది. కింటూ దేశ్ కి స్థితి और జనతాకి జరూరత్ కో దేఖ్తే హుయే కానీ ఆ దేశం యొక్క సిచ్యువేషన్, స్థితి, అలాగే పీపుల్ యొక్క అవసరాన్ని చూస్తూ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. భక్తి కావ్యకి అధికత రహి ఎక్కువగా భక్తి కావ్యాలు రాయడం జరిగిందనమాట. రామ్ భక్తి और కృష్ణ భక్తి కే కావ్యనే గాయల్ హిందూ ఆత్మబల్ కో విశ్వాస్ దిలాయా ఈ ఎవరైతే హిందువులు మనసు గాయపడిందో వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చారు వాళ్ళల్లో, ఈ రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ అనే వాటితో. నిర్గుణ మార్గ్ ఇక్కడ నిర్గుణ మార్గ వాళ్ళు ఏంటంటే సామాన్య మానవ్ మోక్షకే ద్వార్ కోల్దియే అంటే ఏంటంటే మోక్షం అనేది ఎలా వస్తుంది అనే దానికి వాళ్ళకి తెలియపరిచారు.
గోస్వామి తులసీదాస్ కే రామచరిత మానస్, ఆయన తులసీదాస్ గారు రాసినటువంటి రామచరిత మానస్ ఘర్ ఘర్ మే పూజా హోనే లగే, దానికి ఇంటింట పూజ చేయడం కూడా జరిగింది. కృష్ణకే లోకరంజక్ రూప్ మే భక్త ఇహలోక్ కో భూల్ గయే, కృష్ణుని లోకరంజక రూపుగా అంటే ఆయనే పరమాత్ముడిగా భావించి ఇహలోకాన్ని మర్చిపోయేలాగా చేశారు భక్తుల్ని. తో సాహిత్య का प्रभाव समाज पर अमिट रूप से पड़ा, సో ఈ సాహిత్యం చాలా ఎఫెక్ట్ చూపించింది ప్రజల మీద. ఇస్లియే హై భక్తి కాల్ కహా గయా, అందుకే దీన్ని భక్తి కాలం అని అన్నారనమాట. ఓకే, అక్కడ వరకు రాయండి, భక్తి కాలం సరిపోతుంది. థర్డ్ది వచ్చేసి ఉత్తర మధ్యకాలం. ఉత్తర మధ్యకాలని రీతికాల్ అని కూడా అంటారు. సో మనం రాసేటప్పుడు కూడా ఉత్తర మధ్యకాలకు రీతికాల్ బి కహతే హై అని రాసుకోవచ్చు. और इसका समय 1700 से 1900 तक అని రాసుకోవచ్చు. చూడండి పేజ్ నెంబర్ 77లో ఉంది. భక్తి జ్యాదా దేర్ టిక్ నహీ సక్తి థీ, ఆ భక్తి ఎక్కువ సమయం ఉండలేకపోయింది, అంతవరకే ఉంది మనకి 1700 వరకు. శృంగార్ మానవకి సహజ వృత్తి హే, సో నార్మల్గా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వైపే మనిషి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు, ఫాస్ట్గా దాని వైపు తిరుగుతాడు. సో ముసల్మాన్ శాసక్ విలాసీ థే, సో ముస్లిమ్స్ రూలర్స్ చాలా జాయ్ఫుల్గా ఉంటారనమాట. ఉనికి దేఖా దేఖి హిందూ రాజాబి, అంటే వాళ్ళని చూసి హిందూ రాజులు కూడా భోగ్ విలాసమే డూబేగైతే. భోగ్ విలాస్ అంటే వాళ్ళు డ్రింక్ చేయడము, ఇలాగ అమ్మాయిలతో ఉండడము, ఇటువంటివన్నీ అనమాట. సో సబ్ అప్నేమే మస్త్ థే, అందరూ జాయ్ఫుల్గా ఉన్నారు. కోయి లడాయికి లియే తయారు నా థే, ఎవరు కూడా ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేయడానికి కానీ రెడీగా లేరు. ఇస్లియే శృంగార్కి తరఫ్ కావిక ధ్యాన్ చలా, సో యథా రాజా తదా ప్రజ అన్నట్టు రాజు ఎలా ఉంటాడో, రాజు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో ఆటోమేటిక్గా అక్కడ కవులు కానీ ఏం చేశారంటే, ఈ శృంగార వర్ణన అంటే ఏంటంటే ఈ రొమాంటిక్ యాంగిల్లో లైక్ లవ్ స్టోరీస్ కానీ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసేవారనమాట. వాటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు కింగ్స్ అని. ఓకే, సో అందుకని ఈ రీతి కాలానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత లేదు. బట్ ఇందులో కొంతమంది మంచి కవులు ఉన్నారు, లైక్ బిహారీ భూషణ్ ఇలా అనమాట. సో ఉత్తర మధ్యకాలకి ప్రసిద్ధ కవ్యం బిహారీ భూషణ్ అని చెప్పి మీరు రాసుకోవచ్చు. బిహారీ సత్సయి రాశారు. సో అది అండర్లైన్ చేసుకోండి. మీరు ఇది రాసేది స్టార్టింగ్ నుంచి 1 2 3 4 5th లైన్ చూడండి, కావ్యక ధ్యాన్ చలా అక్కడ వరకు పెట్టుకోండి బ్రాకెట్, అక్కడ వరకు రాసుకోండి చాలు. సో ఇందులో ప్రముఖ కవ్యం అని చెప్పి బిహారీ భూషణ్ అని రాయండి. ఇది అదే పారాగ్రాఫ్లో లాస్ట్ నుంచి 2nd లైన్ 3rd లైన్లో ఉన్నాయి చూడండి, అండర్లైన్ చేయండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. నెక్స్ట్ 4th వచ్చేసి ఆధునిక కాలం. ఆధునిక కాలం మీకు తెలియదు ఏం కాదు, 1900+ మనకి గద్య రచన ఇంట్రడ్యూస్ అయ్యింది, కహానీ ఇంట్రడ్యూస్ అయ్యింది, ఇలా ఓకే నిబంధనలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. మొత్తం ఆ వే అంతా మారిపోయింది. ఇంతకుముందు మనకి దోహే చౌపాయి పద్ ఇలా రకరకాలుగా ఉండేవన్నమాట, కావ్య గీత్ అని. బట్ ఇక్కడికి వచ్చేసేసరికి ఆధునిక కాలం వచ్చేసరికి గద్య అనేది స్టార్ట్ అయింది. సో 1900 से आज तक फिर एक बार देश की परिस्थिति में अमूल परिवर्तन हुआ. సో దేశం యొక్క పరిస్థితుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. సాహిత్యకి భాష అంటే లిటరేచర్ యొక్క లాంగ్వేజ్ కానీ భావ్ కానీ और శైలి కానీ సంపూర్ణ రూప్ సే బదల్ గయే, కంప్లీట్గా మారిపోయినాయి. సబ్ కుచ్ నవీనత, అన్నీ కొత్తగానే ఉన్నాయి. అస్తు యహ్ ఆధునిక కాల్ కహా గయా హై, సో ఇది ఆధునిక కాలం అని పిలువబడింది అని చెప్పారు. సో అక్కడ వరకు బ్రాకెట్ పెట్టుకోండి, చాలా చిన్న పారాగ్రాఫ్ రాసుకోండి సరిపోతుంది. ఇది ఇంట్రడక్షన్ పార్ట్గా మీరు రాసుకోవచ్చు. హిందీ సాహిత్యక ఇతిహాస్ గురించి 4 కాలాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే చార్ట్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా లాస్ట్లో, ఇది చాలా ఇంపార్టెంట్. దీని రిలేటెడ్ క్వశ్చన్ ఎస్ఏకి 10 మార్క్స్కి ఇచ్చినప్పుడు కానీ 5 మార్క్స్కి ఇచ్చినప్పుడు కానీ మీరు ఈ చార్ట్ వేసి చక్కగా ఈ చార్ట్ చూస్తూ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు ఓన్గా. అది ఎలాగే ఇప్పుడు చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ హిందీ సాహిత్యక ఇతిహాస్ కాల్ విభాజన అని పైన హెడ్డింగ్ పెడతారు. ఇందులో మనకి 4 కాలాలు మీకు చెప్పాను, వీరగాథా కాల్ మతలబ్ ఆదికాల్, ఓకే, భక్తికాల్, రీతికాల్, ఆధునిక కాల్. ఇప్పుడు వీరగాథా కాల్ చూడండి, వీరగాథా కాల్ 1050 से 1375 तक, ఆ కాలాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది వేసుకున్నారు. 1375 से 1700 तक, అలాగే 1700 से 1900 तक, 1900 से आज तक, అలా 4 కాలాలు టైమింగ్స్ అనేవి వేసేసుకున్నారు కాలాలు. నెక్స్ట్ ఆది కాలంలో వచ్చేసి అంటే వీరగాథా కాలంలో వచ్చేసి కవి ఎవరు అంటే ఇంపార్టెంట్, ఫేమస్ ఎవరు అంటే చందబర్దాయి గారు. ఆయన ఏం రాశారంటే పృథ్వీరాజ్ రాసో. ఇవి స్టోరీస్ కాదు, ఇతిహాస్ హిస్టరీ. సో వీ కాంట్ చేంజ్, మనం అది ఖచ్చితంగా చదవాలి, బట్టి పట్టైనా చదవాల్సిందే, బాగా గుర్తుంచుకోవాలి. ఇది రాస్తే ఈ చార్ట్ పర్ఫెక్ట్గా మిస్టేక్స్ లేకుండా రాశారంటే మాత్రం ఫుల్ మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి మీకు.
భాష వచ్చి అపభ్రంశ్. సో లాంగ్వేజ్ అమ్మా, లాంగ్వేజ్ ఏం లేదు, జస్ట్ ఏ ప్లేసెస్లో ఉంటే ఆ ప్లేసెస్లో ఆ భాష అనేది అలా మారుతూ వస్తూ ఉంటుందన్నమాట, పేర్లు అంతే. ఇక అపభ్రంశ్ అనేది ఆయన లాంగ్వేజ్. నెక్స్ట్ భక్తికాల్. భక్తికాలే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వీరగాథాకాల్లో ఒక్క పొయెట్ మాత్రమే మనకి ఇచ్చారు. నెక్స్ట్ భక్తికాల్ చూస్తే ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయింది భక్తికాల్లో. ఎందుకంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారంటే భక్తికాలం కవులు 2 రకాలుగా డివైడ్ అయి ఉన్నారు. ఎలా అంటే సగుణ్, నిర్గుణ్ అని. నిర్గుణ్ అంటే నిరాకారం అనమాట, షేప్లెస్, ఆకారం లేదు అంటే నా భగవంతుడికి ఆకారం లేదు అని నమ్మేవాళ్ళు. సగుణ్ అంటే సాకార్, నా భగవంతుడికి ఆకారం ఉంది అని నమ్మేవాళ్ళు అనమాట. ఇక్కడ నిర్గుణ్లోకి వచ్చేసి ఈ 2 శాఖలుగా డివైడ్ అయ్యారు, 2 బ్రాంచెస్గా డివైడ్ అయ్యారు. ఎవరు అంటే జ్ఞానాశ్రయ శాఖ, ప్రేమాశ్రయ శాఖ. జ్ఞానాశ్రయ శాఖ అంటే నీ జ్ఞానంతో మేము పరమాత్ముడిని పొందుతాను అని నమ్మేవాళ్ళు. ప్రేమాశ్రయ శాఖ వాళ్ళు ప్రేమతో నేను భగవంతుడిని పొందుతానని నమ్మేవాళ్ళు. ఇక్కడ జ్ఞానాశ్రయ శాఖలో ఫేమస్ ప్రముఖ కవి ఎవరు అంటే కబీర్ దాస్ గారు అనమాట. సో కబీర్ దాస్ గారు ప్రముఖ రచన ఏంటి, కావ్యం ఏంటంటే బీజక్. ఇందులో కూడా 3 భాగాలు ఉన్నాయి, సాకి, సబద్, రమైని అని. సో బీజక్ వరకు చదవండి చాలు. భాష పంచమేల్ సదుక్కడి. ఇది ఎలా వచ్చిందంటే పేరు, భాష పేరు చెప్పాను కదా, ఆయన కబీర్ దాస్ గారు ఒక చోట ఉండలేదు, ఆయన 5-6 ప్రాంతాలు తిరుగుతూ ఉండేవారనమాట. సో అక్కడ ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్నే మాట్లాడుతూ ఆ వర్డ్స్ అన్నీ కలుస్తూ ఉండేవి అందులో. సో అందుకే పంచమేల్ అన్నారు. వాళ్ళని సంత కవులు అంటారు. సంత మీన్స్ సెయింట్ అనమాట. సో ఈ సంత కవులు అంటే సాధువులు. సాధువుల యొక్క భాష గనక సాధువుకి భాష है इसलिए సదుక్కడి कहते हैं. సదుక్కడి అని పేరు పెట్టారు విద్వాంసులు అనమాట. సో అన్ని లాంగ్వేజెస్ కలిసినాయి గనక పంచమేల్ సదుక్కడి అని పేరు పెట్టడం జరిగింది. సో తర్వాత ప్రేమాశ్రయ శాఖకు వచ్చేసరికి వీళ్ళంతా ముస్లిమ్స్ అనమాట, ముస్లిమాన్ కవులు. వీళ్ళని సూఫీ కవులు అంటారు. ఇందులో ఫేమస్ ఎవరు అంటే జాయ్సీ గారు. ఉన్కా పూరా నామ్ మలిక్ మొహమ్మద్ జాయ్సీ. సో ఆయన కావ్య వచ్చి పద్మావత్ మెయిన్. అండ్ భాష అవధిలో రాశారు. తర్వాత మనకి సగుణ్ ఉందిగా, సగుణ్ మతలబ్ సాకార్ అంటే షేప్ ఉంది నా భగవంతుడిగా నమ్మేవాళ్ళు. వాళ్ళెవరు రాముణ్ణి ఆరాధించేవాళ్ళు, కృష్ణుని ఆరాధించేవాళ్ళు. సో రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ అని 2 బ్రాంచెస్గా డివైడ్ అయ్యారు. రామ్ భక్తి శాఖకి ప్రసిద్ధ కవి ఎవరు అంటే తులసిదాస్ గారు. సో ఆయన రాసిన ఫేమస్ గ్రంథం ఏంటి, కావ్యం ఏంటంటే రామ్ చరిత్ మానస్. అండ్ భాష అవధి అనమాట. సో కృష్ణ భక్తి శాఖ ఏంటంటే సూర్దాస్ గారు ఫేమస్ పోయెట్, వహ అందే కవి. సూర్దాస్ గారు బ్లైండ్ పోయెట్, కబీర్ దాస్ గారు అన్పడ్ పోయెట్. ఓకే, ఇక్కడ సూర్దాస్, మీరాబాయ్, అలాగే అష్టచాప్ అంటే 8 మంది కవులు ఉంటారు కృష్ణ భక్తి శాఖకు సంబంధించి. అందులో సూర్దాస్ గారు నెంబర్ 1 ఫేమస్. కావ్య వచ్చేసి సూర్దాస్ గారిది సూర్ సాగర్ అనమాట. ఈ సూర్ సాగర్ మహాభాగవతం నుంచి తీసుకున్నటువంటిది. ఇందులో శ్రీకృష్ణుడి యొక్క స్టోరీ జన్మసే లేకర్ అంత తక్ అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భాష బ్రజ్ భాష. అండ్ నెక్స్ట్ వీళ్ళు 4 కాలాలుగా కూడా డివైడ్ అయ్యి వీళ్ళు చెప్పింది ఏంటంటే జీవాత్మ పరమాత్మను చేరే విధానం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అందరూ ఒకటే, హిందూ ముస్లిమ్స్ వేరు కాదు, అందరూ ఒకటే అనేది. అంటే అది సోల్ అనేది అందరికీ ఒకటే, ఆత్మ అనేది చెప్పారు. జీవాత్మ అంటే మనలో ఉండే సోలు, పరమాత్మ అంటే పైన ఉండేటటువంటి పరమాత్ముడు, ఒక్కడే పరమాత్ముడు, అందరికీ దేవుడు అని. సో ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో ఐక్యమయ్యే విధానాన్ని అందరూ వర్ణించారనమాట. ఇక్కడ ప్రజల్ని మంచిగా మోటివేట్ చేశారు. నెక్స్ట్ రీతి కాలం వచ్చేసేసరికి 1700 నుంచి 1900 వరకు. ఇందులో పోయిట్స్ చెప్పాను కదా ఇందాక, బిహారీలాల్, భూషణ్, ఘనానంద్. నెక్స్ట్ ఈ బిహారీలాల్ది బిహారీ సత్సేన్ రాసుకోవచ్చు. భాష బ్రజ్ భాష. ఆధునిక కాలం అంటే మనకు తెలిసిన కాలం 1900s ఆజ్ తక్, ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం కదా. మహావీర్ ప్రసాద్ ద్వివేది, అక్కడ ద్వివేది యుగ్ అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది సాహిత్యకి మహత్తా రాశారు. అలాగే జయశంకర్ ప్రసాద్ యుగ్, ద్వివేది యుగ్, భారతేందు యుగ్ అని అలా డివైడ్ అయినాయి. అంటే వాళ్ళ జీవిత కాలంలో ఎవరైతే ఫేమస్సో వాళ్ళని వాళ్ళ యుగంగా అక్కడ వర్ణించడం జరిగింది అంతే. సో ఈ చార్ట్ అయితే మీరు బాగా నేర్చుకొని చార్ట్ వేయగలిగితే, చార్ట్ వేసి ఇప్పుడు నేను చెప్పిన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ని కొద్దిగైనా అక్కడ మీరు ఇవ్వగలిగితే ఫుల్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ యూనిట్ 3. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చాలామందికి ఈ ఛానల్ అవసరం అవుతుంది. సో దయచేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ and we'll visit in next video. Okay, bye all of you. Thank you very much.